కదా తొలి రోజు ఎంగిలిపుల బతుకమ్మ ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో, ఆడబిడ్డలు ఎంత బాగా సందడి చేస్తున్నారు. బతుకమ్మలను పట్టుకొని చక్కగా ఇక్కడికి వచ్చి అలంకరించుకొని ఎంత చక్కగా ఆడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ ఉన్నారు. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరితో ఒకసారి మాట్లాడిద్దామా? దసరా సందర్భంగా నాకు ఎంతో గౌరవం. బాలలంటే అంత సంతోషం. పెద్దలందరినీ గౌరవించాలి. శుభాకాంక్షలు. దసరా బతుకమ్మ విశిష్టత చెప్పండి. బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అవునా? బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఎవ్రీ ఇయర్ మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. నీకు ఇష్టమా అలాగే చిన్నప్పటి నుంచి? హ్యాపీ. బాగున్నాయి. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు ఏం లేవు. బతుకమ్మ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఏమేమి పువ్వులు అన్ని కమలా పువ్వులు, తంగేడు పువ్వు, గుమ్మడి పువ్వు, గుమ్మడి పువ్వు అన్ని. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొంతమంది ఇక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు. చూద్దాం, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళందరితో కూడా. రైట్, చూస్తున్నాం కదా బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మహిళలందరికీ హాయ్. ఎలా అనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్? చాలా 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 హ్యాపీగా ఉంది. తీసుకొచ్చారా బతుకమ్మ? అక్కడ ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ఈసారి అరేంజ్మెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మొత్తానికి ఫుల్ ఎంజాయ్మెంట్ ఈరోజు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చాలా డాన్స్ చేస్తున్నారు చక్కగా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బతుకమ్మ విషెస్. రైట్, చూస్తున్నాం కదా ఇక్కడ కూడా ఒకసారి మాట్లాడుకుందాం. హాయ్. హలో. ఏం చేస్తుంటారు మీరు? నేను నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ప్రజెంట్ నేను యాక్టింగ్ వరంగల్ నుంచి ఆర్టిస్ట్. నేను నా పేరు సాక్షిత రాజ్పూత్. మీ ఆర్ట్ లాగానే చక్కగా ఉన్నారు. థ్యాంక్ యూ. బతుకమ్మ సెలబ్రేషన్ ఏ విధంగా జరుగుతున్నాయి? ఎలా అనిపిస్తుంది? క్రేజీ సూపర్ గా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు కానీ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు కూడా క్రేజీగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, పెత్రామాస శుభాకాంక్షలు. అందరూ ప్రకృతితో మమేకమై బతుకమ్మ పండుగ జరుపుకోవాలని, రంగులకు దూరంగా ఉండాలని, ప్లాస్టిక్కి దూరంగా ఉండి నవ సమాజ నిర్మాణానికి బతుకమ్మ ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి మనమందరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో రానున్న సద్దుల బతుకమ్మకి వెల్కమ్ చెప్తూ ఈరోజు జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో బిగ్ టీవీ వారు ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమానికి వాళ్ళ సిబ్బందికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, అదే అమ్మవారు తెలంగాణ ప్రజలకి మంచి సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. రైట్, మొత్తానికైతే వరంగల్ 1000 స్తంభాల గుడి వద్ద బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చాలా మంది, వేలాది మంది మహిళలు ఇక్కడికి వచ్చి బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చక్కగా రెడీ అయ్యి అలంకరించుకొని పోటాపోటీగా బతుకమ్మల్ని చాలా చక్కగా అలంకరించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బతుకమ్మని తయారు చేసుకొని అమ్మవారిని రూపాన్ని కూడా చక్కదిద్దుకొని చక్కగా అలంకరించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి నైవేద్యాలు చక్కగా అలంకరించుకొని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికైతే మనం చూస్తున్నాం కదా. అండ్ ఇప్పటివరకు ఇవాళ తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అయితే ఘనంగా నిర్వహించారు వరంగల్ గడ్డ మీద. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని చెప్పి చాలా పట్టుదలతో, సంకల్పంతో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మహిళలు కూడా రావడం జరిగింది. మొత్తానికి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రకృతి కూడా దానికి సహకరించిందనే చెప్పొచ్చు. సో మొత్తానికైతే మనం చూస్తున్నాము వరంగల్లో జరిగినటువంటి 1000 స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ఆలయ ప్రాంగణం అంతా కూడా మహిళలతో, భక్తులతో మొత్తం అంతా నిండిపోయి కన్నుల పండుగగా సాగింది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఆకర్షణీయంగా విదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, విదేశీయులు కూడా చాలామంది రావటం, సెలబ్రేట్ చేసుకోవడం, ఎగ్జైటెడ్గా ఫీల్ అవ్వటం, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని అలవాటు చేసుకోవడం, ఈ కల్చర్ చాలా నచ్చింది అని చెప్పడం నిజంగా చాలా మంచిగా అనిపించింది. చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి వరంగల్లో చాలామంది కూడా ఎన్నోసార్లు కూడా రావటం, దీని గురించి బతుకమ్మ గురించి మెయిన్ స్పెషల్గా జపాన్లో బుక్ కూడా ప్రచురించారు, బుక్ కూడా రాయడం జరిగింది అని చెప్పడంతో నిజంగా బతుకమ్మ పండుగకి తెలంగాణలో ఇంత ప్రతిష్టత ఉంది, ఇంత ఇష్టంతో చేసుకుంటారు అని చెప్పి మాత్రం అయితే అర్థమవుతోంది. కెమెరామ్యాన్ వినోద్తో యాంకర్ సౌమ్య, బిగ్ టీవీ.